వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మనం కింగ్ ఆఫ్ ఆయుర్వేద సర్వరోగ నివారణి, దీన్ని వాడితే మనకి ఏ రకమైన జబ్బులు కూడా దగ్గరికి రావు. కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. చాలామంది శాస్త్రవేత్తలు, డాక్టర్లని అందరినీ ఆశ్చర్యపోయేలాగే చేసేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఈ అశ్వగంధలో ఉన్నాయి. అశ్వగంధ అండి, దీన్ని పేరు లేని వ్యాధులకు కూడా వాడతారు. ఆ పేరు లేని వ్యాధులకు పెన్నీరు గడ్డ అని అంటారు. దీనిలో ఉన్నటువంటి అమోఘమైన అద్భుతమైన ఔషధ గుణాలు మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ అశ్వగంధ మనకి 3 రూపాయల్లో లభిస్తుందండి. అశ్వగంధ చూర్ణము, అశ్వగంధ లేహ్యము, అశ్వగంధ లక్సిడి, ఈ 3 మనకి ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి. అశ్వగంధ చూర్ణము నేను తీసుకున్నాను. ఈ అశ్వగంధ చూర్ణము చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది ఉదర సంబంధ వ్యాధులను తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధంగా బాగా పనిచేస్తుంది. అంటే మనకి గ్యాస్ ప్రాబ్లం కానీ, అజీర్ణము, అల్సర్స్ ఇటువంటి వాటిని తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ అశ్వగంధలో ఉంది. అదేవిధంగా జ్ఞాపక శక్తిని వేగంగా పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం దీనిలో ఉంది. పిల్లలకు దీన్ని ఇచ్చినట్లయితే వాళ్ళ జ్ఞాపక శక్తి అమోఘంగా పెరుగుతుంది. వాళ్ళ చదువుల్లో రాణిస్తారు. వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ అందులో ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించి జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సర్ పేషెంట్స్కి దీన్ని మించిన ఔషధం లేదంటే నిజంగా అతిశయోక్తి కాదు. క్యాన్సర్ పేషెంట్స్ కనుక రెగ్యులర్గా దీన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క క్యాన్సర్ కణాల అభివృద్ధిని ఇది నిరోధిస్తుంది. అటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ అశ్వగంధలో ఉంది. ఈ అశ్వగంధిని మనం ఇది అల్లోపతిలో పెన్సిలిన్ ఏ విధంగానో ఆయుర్వేదంలో అశ్వగంధ అలాగండి మన బాడీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. దీంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు చూస్తున్నారు కదా. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొన్నటువంటి సమస్య ఏంటంటే మెయిన్ స్ట్రెస్. అది జాబ్, తర్వాత ఫ్యామిలీ, ఇటువంటి వాటిలో స్ట్రెస్గా ఉండేవారికి ఇది కనుక ప్రతిరోజు తీసుకున్నట్లయితే వాళ్ళ ఒత్తిడి తగ్గిపోతుంది. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. వాళ్ళ మానసిక స్ట్రెస్ పూర్తిగా తగ్గిపోయి వాళ్ళు మెంటల్ కండిషన్ చాలా మంచిగా ఉంటుంది. డిప్రెషన్లో వెళ్ళిన వాళ్ళకు కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మందు. నీరసాన్ని, నిస్సత్వాన్ని కూడా దగ్గరికి చేయరు. కండరాల పుష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఏమైనా చిన్న చిన్న పురుగులు కుట్టినప్పుడు ఇట్లాంటి వాటి యొక్క విషాన్ని హరించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ అశ్వగంధలో ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా యాంటీ ఆర్థరైటిస్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీనివల్ల మనకి ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది. అదేవిధంగా యాంటీ డిప్రెషన్ ఉన్న పేషెంట్స్ కనుక ఇది తీసుకున్నట్లయితే వాళ్ళ డిప్రెషన్ తగ్గిపోతుంది. వాళ్ళు మామూలు మనుషులుగా మారేటువంటి చాలా కావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అశ్వగంధను బెల్లంతో తీసుకోవచ్చు. తర్వాత నెయ్యితో కలిపి తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. తర్వాత శరీర ఆరోగ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ అశ్వగంధకు ఉంది. అదేవిధంగా లివర్ సమస్యలను అరికట్టడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ లివర్లో ఉన్నటువంటి టాక్సిన్స్ని బయటికి పంపించేటువంటి అద్భుతమైన ఔషధ గుణము ఈ అశ్వగంధలో ఉంది. తర్వాత కోల్పోయిన జ్ఞాపక శక్తిని కూడా తిరిగి ప్రసాదించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఈ అశ్వగంధకు ఉంది. తర్వాత రక్తపోటు, దీన్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే రక్తపోటును కూడా తగ్గించేటువంటి మనకి కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా టైప్ 2 షుగర్ పేషెంట్స్కి ఇది దివ్య ఔషధం అని చెప్పొచ్చు. దీన్ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా ఇంకా పురుషుల్లో, స్త్రీలలో కూడా సంతానోత్పత్తికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరు తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క వెందత్వ లక్షణము అంటే సంతానాన్ని కలిగించలేకపోవడం అంటే లక్షణాలను కూడా ఇది నిరోధిస్తుంది. తర్వాత పురుషులు అయితే ప్రతిరోజు దీన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అంటే వీర్య వృద్ధి జరిగి సంతానానికి ఉపయోగపడుతుంది. ఆ స్పెర్మ్లో ఉన్నటువంటి క్వాలిటీని పెంచి వాటి యొక్క కదలికల్ని కూడా చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. అందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణము ఈ అశ్వగంధలో ఉంది. అదేవిధంగా పిల్లలకు చాలామంది కొన్ని పోషకాహార లోపాలు ఉంటాయి. మనము అన్ని విటమిన్స్ ఒక్కోసారి అందించలేము. అటువంటి వారికి మనం దీన్ని రెగ్యులర్గా ఇచ్చినట్లయితే ఆ మిగతా ఉన్నటువంటి పోషకాహార లోపాలన్నింటినీ కూడా మనం నివారించిన వాళ్ళం అవుతాము. దీనివల్ల రక్తం శుద్ధి అవుతుంది. తీసుకున్నట్లయితే రక్తం శుద్ధి అయ్యి మన బాడీకి మంచి టోన్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా
ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీన్ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి జ్వరాలు, జలుబు, దగ్గు, చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా రాకుండా చేస్తుంది. అదేవిధంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ థైరాయిడ్ హార్మోన్స్ను రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత గుండె కండరాలను బలోపేతం చేస్తుంది అనమాట. గుండె కండరాలను బలోపేతం చేసి మనకి గుండెకి బలాన్ని చేకూరుస్తుంది. రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు రక్తాన్ని సరఫరా అందించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మన జుట్టుకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గిపోతుంది. అదేవిధంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల జుట్టు తొందరగా తెల్లబడడాన్ని తగ్గించేసి మనకి ఎక్కువ రోజులు నల్లగా ఉండేలాగా చేస్తుంది. తర్వాత స్త్రీలలో వచ్చేటువంటి మోనోపాజ్ లక్షణాలు అంటే కోపం, చిరాకు, డిప్రెషన్ ఇలాంటివన్నిటిని కూడా తగ్గించడంలో ఇది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా తగ్గిస్తుంది. పీసీఓడి ఇట్లాంటి గర్భసంచి సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. అదేవిధంగా పురుషులు కనుక దీన్ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే వాళ్ళ లైంగిక సామర్థ్యం పెరిగి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం ఇందులో ఉంది. వాళ్ళ టెస్టోస్టెరాన్ హార్మోన్ని పెంచి వాళ్ళకి సంతానోత్పత్తికి, లైంగిక సామర్థ్యాన్ని పెంచి సంతానోత్పత్తికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత బాడీలో ఎక్కడైనా పుండ్లు, ఉన్స్ ఇట్లా అయినప్పుడు అది కూడా తగ్గించడానికి అశ్వగంధ ఉపయోగపడుతుంది. క్షయ వ్యాధికి కూడా తగ్గించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇన్ని రకాలైనటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది సర్వరోగ నివారణగా మనం చెప్పుకుంటాము. నిజంగా చెప్పాలంటే ఇది మానవుల పాలిట ఒక వరం అని చెప్పాలి. అందుకే దీన్ని ఆయుర్వేదంలో కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని అంటారు. చూసారు కదా, ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలున్న అశ్వగంధను ఏ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాము. దీన్ని 4 రకాలుగా మనం తీసుకోవచ్చండి. మొదట వాటర్తో తీసుకోవచ్చు. తర్వాత 2 పాలు, ఈ విధంగా పాలతో తీసుకోవచ్చు. 3 నెయ్యితో కూడా తీసుకోవచ్చు. 4 తేనెతో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం బెల్లం ఉంటే బెల్లం కూడా తీసుకోవచ్చు అండి. ఈ విధంగా ఇన్ని రకాలుగా మనము అశ్వగంధను వాడుకోవచ్చు. చాలా ఈజీ. చూసారు కదా, అశ్వగంధను షుగర్ పేషెంట్స్ అయితే పాలల్లో కాకుండా నీళ్ళలో తీసుకోండి. ఇది హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి. హాఫ్ టేబుల్ స్పూను ఈ విధంగా నీళ్ళతో తీసుకున్నట్లయితే షుగర్ పేషెంట్స్ ఇలా ప్రతిరోజు ఉదయం తీసుకోవచ్చు, రాత్రి తీసుకోవచ్చు. ఎటువంటి సమస్య లేదు. రోజుకు 2 సార్లు కూడా తీసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు. కొంతమందికి పాలు నచ్చవు కదా, పాలు వద్దనుకున్న వాళ్ళు నీళ్ళతో కూడా తీసుకుంటే కూడా మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ పిల్లలకైతే పాలల్లో కలిపి ఇవ్వండి. పిల్లలకు, తర్వాత షుగర్ లేని పేషెంట్స్కి, పాలు తాగేవాళ్ళు అద్భుతంగా దీన్ని ప్రతిరోజు రాత్రి పాలల్లో తిన్న తర్వాత పడుకోవడానికి ముందు ఈ విధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఈ విధంగా కలుపుకొని ప్రతిరోజు రాత్రి తీసుకున్నట్లయితే పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పురుషులకు లైంగిక సామర్థ్యాన్ని పెరుగుతుంది. తర్వాత నిద్రలేమి వారికి నిద్రలేమి సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా ఇంకా డిప్రెషన్స్, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవన్నీ కూడా తగ్గిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని తాగాలి. పాలు అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం నెయ్యి తీసుకోవాలండి. కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యిలో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కలిపి ఈ విధంగా తీసుకున్నట్లయితే కూడా మంచి దేహానికి పుష్టి చేకూరుతుంది. ఇది కూడా స్త్రీలకి, పురుషులకి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. సంతానోత్పత్తిని సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైన ఔషధ గుణం కూడా ఉంది. ఈ విధంగా తీసుకోవచ్చు. నెయ్యితో కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. చూసారు కదా. నెక్స్ట్ తేనెను కూడా కొంచెం తేనె తీసుకొని తేనెలో కూడా హాఫ్ టీ స్పూన్ ఇది వేసుకొని కలుపుకొని తాగండి. ఈ విధంగా తాగినట్లయితే మీకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అన్ని సమస్యలకు సర్వరోగ నివారణి, 1 కాదు 2 కాదు, తల నుంచి మొదలు పెడితే పాదాల వరకు ఉన్నటువంటి అన్ని జబ్బుల్ని తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణం
ఈ అశ్వగంధకు ఉంది. ఈ అశ్వగంధను తీసుకోండి. మీరు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. 2 సార్లు తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. 10 ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ అశ్వగంధని ఇవ్వచ్చు. దీన్ని రెగ్యులర్గా వాడితే మంచిదే. కాకపోతే ఒక 3 మంత్స్ వాడండి. మధ్యలో కొంచెం బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ వాడండి. అలా వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈరోజు మనం సర్వరోగ నివారిణి కింగ్ ఆఫ్ ఆయుర్వేద అశ్వగంధ గురించి అద్భుతమైన ఔషధ గుణాలు తెలుసుకున్నాం కదా. చూసారు కదా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీకు మేము చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. చూసారు కదా, మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము వెంటనే స్పందిస్తాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.